అండి పాకిస్తాన్ వాళ్ళు ఏవైతే అంటున్నారో మామూలు కండిషన్లో అయితే వాళ్ళు అసలు నమ్మకూడదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం చాలా ప్రధాని గారు అన్నట్టు చాలా ప్రెషర్ కింద ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేయాలన్నా రన్వే సరిగ్గా లేవు. ఒక రన్వే రిపేర్ చేశారు నూర్ఖాన్ది, దత్మాయాన్ని ఇంకా రిపేర్ కిందే ఉన్నాయి. ఫ్లైట్స్ టేక్ ఆఫ్ చేయలేవు. వాళ్ళ ఇంతవరకు మన బ్లాక్ మెయిల్ చేసేది ఏంటి, మేము కూడా న్యూక్లియర్ పవర్ కంట్రీ, సో మాతో పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని మీరు అన్నారు. న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్ పనిచేయదని చెప్పి ప్రధాని మోదీ అన్నారు. ఒక్కసారి మీరు ఆ పాయింట్కి వచ్చారు కాబట్టి ఒక్కసారి ఆ బయట విందాం. ఆ బయట విన్న తర్వాత ఆయన ఒక మాట అన్నారు, న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్ కి సంబంధించి పాకిస్తాన్ కి ముఖం పగిలిపోయి, ఇది నేను అన్నమాట కాదు, ముఖం పగిలిపోయే సమాధానం వస్తుంటే ఆయన చెప్పారు కాబట్టి ఆ పదానికి ఉపయోగించడం జరుగుతోంది. పాకిస్తాన్ కి న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్ సంబంధించి ముఖం పగిలిపోయే సమాధానం ఇచ్చారు. ఆయన ఏమన్నారో చూద్దాం. ऑपरेशन सिंदूर ने आतंक के खिलाफ लड़ाई में एक नई लकीर खींच दी है, एक नया पैमाना, न्यू नॉर्मल तय कर दिया है. पहला, भारत पर आतंकी हमला हुआ तो मुंह तोड़ जवाब दिया जाएगा. हम अपने तरीके से अपनी शर्तों पर जवाब देकर रहेंगे. हर उस जगह जाकर कठोर कार्रवाई करेंगे जहां से आतंक की जड़ें निकलती हैं. दूसरा, कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा. न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा. तीसरा, हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं को अलग अलग नहीं देखेंगे. ऑपरेशन सिंदूर ने आतंक के खिलाफ लड़ाई में ఇప్పటి నుంచి కనుక ఏవైనా పిచ్చి వేషాలు వేసే ప్రయత్నం చేస్తే, లేకపోతే వీటిని కవ్వింపు చర్యలకు దిగితే అప్నీ తరీఖే సే అప్నీ షరతోं से జవాబ్ देंगे. ఇది ప్రధాని మోదీ అన్నమాట. ఒకసారి నేను రిటైర్డ్ వింగ్ కమాండర్ జగన్మోహన్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. జగన్మోహన్ గారు చాలా చాలా ఒక విధంగా చెప్పాలంటే ప్రధాని మోదీ అన్నారు ఆ మాటలోనే ముఖం పగిలిపోయే సమాధానం, మూతోడు జవాబు అనే అంశానికి సంబంధించి కరెక్ట్గా ఇచ్చారనుకోవాలి. న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ చెల్లదు అంటూ కూడా. సో ఇక్కడితో పాకిస్తాన్ తన న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్ ఆపుతుంది అనుకోవాలండి అనేది. ఈ మెసేజ్ పాకిస్తాన్ కే కాదండి, ప్రపంచం మొత్తానికి ఇచ్చారు ఈసారి. ప్రతిసారి వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మీరు జాగ్రత్తగా ఉండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మనం యాజ్ అ రెస్పాన్సిబుల్ నేషన్ రెస్పాన్సిబిలిటీ అంతా మన మీద వేసేవాళ్ళు. వాళ్ళు ఎలాగో వెదవులు వాళ్ళకేం చెప్పక్కర్లేదు అన్నట్టు. దట్ ఇస్ అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్. ఈసారి ఈ ఒక్క జవాబులో ప్రధాన మంత్రి గారు న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ సహించము, ఇంకా యాక్సెప్టబుల్ కాదు, ఏ డిసైసివ్ యాక్షన్ అయినా సరే టెర్రరిజం అండ్ టెర్రరిస్ట్ స్పాన్సరింగ్ ఏజెన్సీస్ అంటే ఎంటైర్ గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ ద మిలిటరీ విల్ బి రెస్పాన్సిబుల్ అని చాలా క్లియర్ గా చెప్పారు. 2-3 వర్డ్స్ చాలా చక్కగా యూజ్ చేశారండి. ఏమన్నారంటే నిర్ణాయక్ అంటే డిసైసివ్, అబ్సల్యూట్లీ డిసైసివ్ యాక్షన్స్ అవుతాయి. అంటే ఒకసారి ఒకవేళ మీరు మళ్ళీ ఇంకొకసారి టెర్రర్ యాక్టివిటీ కానీ టెర్రర్ స్పాన్సరింగ్ యాక్టివిటీ కానీ ఎవరు చేసినా సరే, వెదర్ ఇట్ ఇస్ ద టెర్రరిస్ట్ హిమ్సెల్ఫ్ ఆర్ ద టెర్రరిస్ట్ వెనకాల ఉన్న స్పాన్సర్స్, అది మన కేసులో క్లియర్ గా తెలుస్తున్నది. ఇస్ ఐదర్ ద పాకిస్తానీ ఐఎస్ఐ ఆర్ పాకిస్తానీ ఆర్మీ ఆర్ ద పాకిస్తానీ గవర్నమెంట్. వాళ్ళందరూ ఎవ్రీబడి ఈస్ ఇన్ వన్ చైన్. సో హీస్ గివెన్ వన్ క్లియర్ లైన్
ఎగ్జాక్ట్లీ. మా ఒక్కసారి terrorism. జగన్మోహన్ గారు, ఐఎమ్ జస్ట్ కానీ- టేకింగ్ ఏ పాజ్ ఫ్రమ్ యూ. నేను మా మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి గారు ఉన్నారు, వాడిని అడిగే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చంద్రమౌళి గారు ఈ న్యూక్లియర్ వెపన్స్ గురించి మాట్లాడుకునే సందర్భంలో మీరు మన దగ్గర ఉన్నది అలాగే వాళ్ళ దగ్గర ఉన్నవి వీటిని కంపారిజన్ చేసి ప్రెజెంటేషన్ కూడా ఇచ్చి ఉన్నారు. సో ఇప్పుడు ఇది సరిపోతుందా పాకిస్తాన్కి, లేకపోతే ప్రపంచాన్ని మాట్లాడితే అమెరికా దగ్గరికి వెళ్ళినా మా దగ్గర న్యూక్లియర్ ఉంది పేల్చేస్తాం, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్కి వెళ్ళినా మా దగ్గర న్యూక్లియర్ ఉంది పేల్చేస్తాం, ఇదే చెప్పుకొచ్చారు. సో ఇది ఇప్పుడు పాకిస్తాన్ ఆగుతుంది అనుకుంటారండి? సచిన్, చాలా రోజులుగా పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ చూపించి భారత్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తోంది. కానీ మీకు ఒక విషయం గుర్తు చేస్తాను, 1999లో కార్గిల్ వార్ సందర్భంగా ఇదే ఇష్యూ వచ్చింది. అప్పుడు కూడా అణుయుద్ధం చేస్తాము, బాంబులు వేస్తాము అని పాకిస్తాన్ బెదిరించినప్పుడు అప్పుడున్న ప్రధాని అణుబాంబులకు భయపడేది లేదు, మీరేసే బాంబు వల్ల మా దేశంలో 10% 20% నష్టం జరుగుతుందేమో, కానీ మా దెబ్బకి, మా అణుబాంబుల దెబ్బకి పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుంది, ప్రపంచ పటంలో పాకిస్తాన్ కనిపించకుండా పోతుంది అని గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదే మాటని ఇప్పుడు ఈరోజు మనం నరేంద్ర మోడీ కూడా ఎకో చేశారు, దాన్ని అదే మాటని చెప్పినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మే 10వ తారీఖు ఉదయమే పాకిస్తాన్ ప్రధాని అక్కడి త్రివిధ దళాలతో కానీ అక్కడ CDAతో ఒక మీటింగ్ పెట్టారు. దానికి ఒక రూమర్స్ క్రియేట్ చేశారు, అణుయుద్ధానికి సిద్ధమవుతుంది పాకిస్తాన్, అణుబాంబులు వేయడానికి కావాల్సిన మీటింగ్ పెడుతున్నారని. అంటే అణుబాంబుని ఒక బూచిగా చూపించేసి భారత్ని తన మీద దాడి చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. కొద్దిసేపటి క్రితమే డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే విషయం చెప్పారు. రెండు కూడా అణుబాంబులున్న దేశాలు, అణ్వస్త్రాలు ఉన్న దేశాలు కాబట్టి ఆ యుద్ధాన్ని నివారించడానికి నేను ప్రయత్నం చేశానని చెప్పాడు. కానీ మోడీ దానన్నిటికీ కూడా ఇప్పుడు ఒక జవాబు ఇచ్చారు, అణుయుద్ధానికి, అణుబాంబులకు భయపడేది లేదు, అణుబాంబులు చూపించి మీరు మమ్మల్ని భయపెట్టలేరు, వెనక్కి తగ్గేది లేదు, మీ దేశంలో ఉన్న టెర్రరిస్టు క్యాంపులన్నింటినీ కూడా చివరి టెర్రరిస్టును చంపే వరకు, ప్రతి టెర్రరిస్టు ఉగ్రవాద శిబిరాన్ని నేలమట్టం చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని నరేంద్ర మోడీ ఒక గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు. సచిన్, రైట్. నేను ఒకసారి పీటీ చౌదరి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పీటీ చౌదరి గారు, ఇక్కడ మాట్లాడితే టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ మా దగ్గర ఉన్నాయి, ఆ వాటర్ హెడ్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడితే ఆబే ఎదురుపులకి, లేకపోతే ఉగ్రవాదుల అంశానికి సంబంధించి ఈ రెండింటినీ ఎప్పుడు పాకిస్తాన్ తెర మీదకి తీసుకొస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రపంచాన్ని కూడా, ఎందుకంటే ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేస్తామో, లేక పహల్గామ్ ఘటన తర్వాత పాకిస్తాన్ మంత్రులు నేరుగా అంతర్జాతీయ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, యుద్ధానికి దారితీయచ్చు అని చెప్పిన సందర్భం బెదిరింపులకు చూసాం. ఇప్పుడు ఆ బెదిరింపులకు చెక్మేట్ పడినట్టేనండి అనుకోవచ్చా? పోనీ కనీసం చెక్మేట్ అయిందండి. మీరు ఈ పరిస్థితుల్లో, ప్రస్తుతం పరిస్థితుల్లో వాళ్ళ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర పుట్టినప్పుడు వాళ్ళ న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ కమ్యూనికేషన్ సెంటర్లో దెబ్బతింది. రెండోది, న్యూక్లియర్ వార్ హెడ్స్ మిజైల్ దగ్గర పెట్టరు, ఏదో సేఫ్ స్టోరేజ్ ప్లేస్ లో పెడతారు. వీళ్ళు ఏదో కిరణా కొండల దగ్గర పెట్టారు, రావులపిండి క్వెటా కన్నా కొంచెం సౌత్ లో ఉంది. ఆ కొండల్లో టన్నల్ పెట్టి బోర్ చేసి 2 స్టోర్లు పెట్టుకున్నారు. ఆ 2 స్టోర్లు మనం బ్లాస్ట్ చేసాం. నూర్ ఖాన్ అండి, న్యూక్ కాదు, నార్మల్ మిజైల్స్ తోనే, ఐ థింక్ విత్ బ్రహ్మాస్, దాన్ని సీల్ చేసాం. అక్కడ 2 బ్లాస్ట్ అక్కడ అయినాయి. ఒకటేమో రైస్టర్ స్కేల్ అని చెప్పి ఎర్త్క్వేక్స్ మెజర్ చేస్తారు కదా, సీస్మిక్ ఎఫెక్ట్, ఆ రైస్టర్ స్కేల్ మీద 4 వచ్చింది, 4.1 ఏదో ఉంది. రెండోది ఒక 3 గంటల తర్వాత 5.1 మీద ఎర్త్క్వేక్ వచ్చింది. అక్కడి నుంచి ఇంటర్నేషనల్ బాడీస్ ఏదో రేడియేషన్ ఎస్కేప్ అవుతుంది అని వాళ్ళు నోటీస్ చేశారు. ఒక నెస్ట్ అని, న్యూక్లియర్ ఎమర్జెన్సీస్ సర్వీసెస్ టెస్ట్ టీమ్ అని, నెస్ట్ అని ఒకటి వచ్చింది, USA నుంచి ఫ్లై చేసుకుంటూ వచ్చింది. ఆ రేడియేషన్ ఉంటే రేడియేషన్ తగ్గించడానికి బోరాన్ 10 యూజ్ చేస్తారు. ఆ బోరాన్ 10 ఎలిమెంట్ ఏమో చాలా వరకు ఈజిప్ట్ లో దొరుకుద్ది. సో ఈజిప్ట్ నుంచి కూడా ఒక ప్లేన్ వచ్చింది పాకిస్తాన్ లోకి. అంటే అర్థం ఏంటి, ఏదో న్యూక్లియర్ అయింది సస్పెక్ట్ చేస్తున్నారు, దానికి ఏదో లీకేజ్ వస్తుంది రేడియేషన్ ది. ఆ లీకేజ్